గీహోను అనే నది మీరు చూస్తున్నారు. ఈ గీహోను అనే ఆ మాటకు లేదా గైహన్ అనే ఆ మాటకు అర్థం ఏంటంటే గషింగ్ అని అర్థం. గషింగ్ అంటే పొర్లి పారుట. అందరూ చెప్పండి, పొర్లి ప్రవహించుట. కొన్నిసార్లు నదులు పొర్లి ఏం చేస్తుంటాయి చెప్పండి? ప్రవహిస్తూ ఉంటాయి. కాలువలు పొర్లి ప్రవహిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో సముద్రాలు పొంగి ప్రవహిస్తూ ఉంటాయి. పొంగడం అనేది, పొరలడం అనేది అబండెన్స్ని సాదృశ్యంగా మనం చూస్తూ ఉంటాం. పొంగుట అనేది, పొర్లుట అనేది ఆ మాట మనం చూస్తున్నాం కదా. గీహోన్ అనే మాటకు గషింగ్ అని అర్థం, అనగా పొర్లి పారుట అని అర్థం. దాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో మనం నేర్చుకునే అంశం ఏంటంటే, ఎవరైతే క్రీస్తు ప్రభువుకి అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇస్తారో, క్రీస్తు ప్రభు అనే నదిని తమ హృదయంలో కలిగి ఉంటారో, వారిలో ఉండే రెండో అనుభవం ఏంటంటే వారిలో పొర్లి పారే అనుభవాలు ఉంటాయి. స్తోత్రం చెప్దాం ఒకసారి. ఏం పొర్లి పారుతుంది అంటే కోపం కాదు, మత్సరం కాదు, ద్వేషం కాదు. లోకంలో ఇవన్నీ పొర్లి పారుతాయేమో కానీ దేవుని బిడ్డల్లో ఏం పొర్లి పారుతుందట? ప్రేమ, సంతోషం, క్రీస్తు సంబంధమైన లక్షణాలు మనలో పొర్లిపారే అనుభవం. ఆ కారణాన్ని బట్టే కీర్తనాకారుడు అంటాడు, నా గిన్నె నిండేమవుతుంది? పొర్లుతుంది. మై కప్ ఓవర్ఫ్లోస్ అనే మాట వాడాడు. నా గిన్నె నిండి పొర్లుతుంది అంటే మొదట మన గిన్నె నిండి పొర్లి ప్రవహించేటప్పుడు ఇతరులకు కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని యొక్క ఆలోచన. 23వ కీర్తనలో దావీదు భక్తుడు ఆ మాట రాసినప్పుడు అతని జీవితంలో దేవునితో సహవాసం ఉంది. ప్రభువుని కాపరిగా ఉంచుకున్నాడు. ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి పచ్చిక బయళ్ళలో ప్రయాణం చేశాడు. శాంతికరమైన జలముల వద్ద నివసించాడు. గాఢాంధకరపులో ప్రయాణం చేయాల్సి వచ్చినా భయపడలేదు. దేవుని దుడ్డుకరను, ఆయన దండమును ఆదరణగా చేసుకుని దేవుడు నాకు తోడయ్యున్నాడనే ధైర్యంతో ముందుకు సాగిపోయాడు. ఆ కారణాన్ని బట్టే దేవుడు నూనెతో నా తల అంటి ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుతుందనే మాట వాడాడు. యూజువల్గా గొర్రెలకు భోజనం పెట్టేటప్పుడు లేదా వాటికి ఏదైనా కొన్ని రకాలైన ఆహార పదార్థాలు పెట్టినప్పుడు పూర్వదినాల్లో ఒకలాంటి గిన్నెను వాడేవారట, లేదా ఒకలాంటి ఆ యొక్క పరిస్థితుల్లో వాటికి భోజనాలు పెడుతుండేవారు. హీ వాజ్ ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ యాజ్ అ ల్యాంబ్ అండ్ గాడ్ టు ఎ షెపర్డ్. దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి నా గిన్నె ఎప్పుడు నిండుతూనే ఉంటుంది అనగా దేవుడు మనకు సమృద్ధిని దయచేసే దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట నాకు చాలా ఇష్టం. దేవుడు తన ప్రవక్త అయిన యోవేలు ద్వారా మాట్లాడిన మాటను పరిశీలించేద్దాం. చాప్టర్ 2 and verse 24, 2వ అధ్యాయం 24వ వచనంలో యోవేలు గ్రంథంలో ఈ మాట రాయబడింది. జాగ్రత్తగా చదవండి. కొట్లు ధాన్యముతో నిండుతాయి, కొత్త ద్రాక్షారసము, క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి ఏమవుతాయట? పారుతాయట. హల్లెలూయా. యోవేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన ఆధిక్యతలు, శ్రేష్టమైన ప్రవచనాలు రాయబడ్డాయి. క్రొత్త ద్రాక్షారసము, క్రొత్త తైలము గానుగులకు పైగా పొర్లి ఏమవుతుంది? పారుతుంది. అబండెన్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అండ్ గాడ్స్ జాయ్. ద్రాక్షారసము ఆనందానికి సాదృశ్యం, సంతోషానికి నిదర్శనం. క్రీస్తు ప్రభుని కలిగి ఉన్న వారిలో చెప్పండి, ఆనందం ఏమవుతుంది? పరవళ్ళు దొరుకుతుంది, సంతోషం పొర్లి పారుతుంది. అదే క్రీస్తు ప్రభు లేని జీవితాల్లో ఏం పారుతుంది చెప్పండి? దుఃఖం, వేదన, భయంకర పరిస్థితుల్లో. ఈరోజు మీరు న్యూస్ పేపర్ చూస్తే టీవీ 9లో ఒక అమ్మాయి యాంకర్గా పనిచేసి ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఆమెను రోజు ప్రతి ఒక్కరు చూసారు. టీవీ 9లో చాలా అద్భుతంగా వాగ్దాటితో, చాలా క్లారిటీతో వార్తలు చదివేది. అండ్ షీ వాజ్ ఎ వండర్ఫుల్ రైటర్ ఆల్సో. కొన్ని రకాల న్యూస్ పేపర్స్లో ఆమె ఆర్టికల్స్ కూడా ప్రచురం చేశారు. స్వేచ్ఛ అనే అమ్మాయి ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోయిందట. రెండోసారి మరలా ఎవరితోనో వివాహం చేసుకోవాలని ఆశించింది. వారిద్దరు మాట్లాడుకోవడం ప్రారంభించారు, ప్రేమించుకోవడం ప్రారంభించారు. మరి ఏమైందో తెలియదు, వారిద్దరి మధ్య ఏం విభేదాలు వచ్చాయో, గొడవలు వచ్చాయో తెలియదు. చాలా చక్కగా ఉన్న అమ్మాయి, అన్ని పరిస్థితులు బాగున్న అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. ఎందుకు అంటే సంతోషం లేదు. డబ్బులు లేవా అంటే బోళ్ళు ఉన్నాయి, ఆఫర్స్ లేవా చేతులు అంటే చాలా ఉన్నాయి. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ టీవీ యాంకర్గా ఆమెకు అద్భుతమైన వెల్కమ్ చెబుతారు ఆమె యొక్క జ్ఞానాన్ని బట్టి. బట్ స్టిల్ దెర్ ఇస్ నో పీస్, నో జాయ్. లోకంలో ఇలాంటి సంగతులు ఎన్నో జరుగుతున్నాయి. ప్రతిరోజు ఎన్నో సంఘటనలు లిఖితం అవుతున్నాయి చరిత్రలో. సంతోషం లేక, ఆనందం లేక అన్నీ ఉన్నాయి చాలామంది. కానీ ఏదో నిరాశ, ఒక ఒంటరితనం, కావాల్సిన వాళ్ళు ఎవరో నో చెప్పారని లేదా వద్దన్నారని ఆ అసహ్యం జీవితం మీద వచ్చి నేను బ్రతకడం ఎందుకు, చచ్చిపోవడం బెటర్ అని చాలామంది రకరకాల ప్లానింగ్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ ద బైబిల్ సేస్
whenever you invite Jesus into your heart, the second river, Gihon, means gushing, పొర్లి పారడం అనగా క్రొత్త ద్రాక్షారసం, క్రొత్త తైలము పొర్లి పారుతుంది. దేవుడు నూతన అనుభవాలతో, నూతన సంతోషంతో, నూతన అభిషేకంతో మనల్ని నింపును గాక. హల్లెలూయా. That's a promise of God for all of us today. నీ జీవితంలో దుఃఖం ఏలుబడి చేస్తుందా? ఏడుస్తున్నావా ప్రతి చిన్నదానికి? అధైర్యపడిపోతున్నావా? ఇంకా బ్రతుకు లేదండి, జీవితం లేదండి, పరీక్షలో ఫెయిల్ అయిపోయాని బాధపడుతున్నావా? ఉద్యోగం రావట్లేదని వెస్లీ గారు గతించిన 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి చేయని ప్రయత్నం లేదు, ఇంకా నాకు రాదేమో, ఇంకా నా జీవితం వేస్ట్ అని ఒక నిరుత్సాహంలోనే ఉన్నావా? డిఎస్సి రావాలి నోటిఫికేషన్ ఎంతో వెయిట్ చేసామని వచ్చింది, కానీ అందరూ బాగా రాశారు, నేను బాగా రాలేదని ఇంకా నా జీవితం వద్దనుకున్నావా? అటెంప్ట్ చేసావు, దట్స్ ఓకే. రిజల్ట్ ఏమైనా కానీ నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. ట్రై అనదర్ టైం, ట్రై అగైన్. మరలా ప్రయత్నించే. దేవునికి తోడై ఉన్నాడు, ఆయనలో నువ్వు సురక్షితంగా ఉన్నావు గుర్తించు. ప్రభు నీ జీవితంలో మేలు చేస్తాడు. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టడానికి 10,000 సార్లు ప్రయత్నం చేశాడు. 10,000 times, 10,000 attempts. 9,999 ఫెయిల్ అయిపోయిన తర్వాత 10,000 times సక్సెస్ సాధించాడు. ప్రపంచానికి బల్బునిచ్చాడు. ఎవరు అడిగారు, ఇన్నిసార్లు ఓడిపోయావు కదా, ఇన్నిసార్లు నీ ప్రయత్నంలో విఫలమయ్యావు కదా, నీకు చిరాకు రాలేదా, వెనుకడుగు వేయాలని ఆలోచన ఎందుకు రాలేదని అడిగితే ఆయన అన్నాడు, ప్రతి ఫెయిల్యూర్లో నేను ఒక పాఠాన్ని నేర్చుకుంటూ వచ్చాను. ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు, ఇంకా బెటర్గా నేను ఎలా నన్ను తీర్చిదిద్దుకోవద్దని ఆలోచన చేసి ఎట్టకేలకు నేను సఫలత సాధించాను. ఒక గ్రాహం బెల్ ఒక ఫోన్ను ప్రపంచానికి పరిచయం చేశాడంటే, ప్రపంచానికి ఆ ఫోన్ ఇవ్వడంలో గ్రాహం బెల్ చాలాసార్లు ఫెయిల్ అయిన తర్వాతే సక్సెస్ సాధించాడు. ఈరోజున మన ఫోన్ ఎత్తగానే ఏమంటాం చెప్పండి? ఫస్ట్ వర్డ్ ఏం మాట్లాడతాం? హలో అంటాం కదా. హలో అనేది వాస్తవానికి గ్రాహం బెల్ గారు మాట్లాడాలనుకుంటే ఒక అమ్మాయి పేరనమాట. హలో అనే ఫస్ట్ టైం మాట్లాడాడు ఆయన. తనకు బాగా కావలసిన మరి భార్య అని కొంతమంది అంటారు, లేదంటే స్నేహితురాలు అని అంటారు, వాటెవర్, ఆమెకు ఫోన్ చేశాడట ఫస్ట్ టైం. హలో అన్నాడట. అక్కడి నుంచి ఇంకా ఫోన్లో అందరూ అని ఏంటి చెప్పండి, హలో 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 హలో. మంచిదే. చాలాసార్లు ఫెయిల్ అయిన తర్వాత కానీ గ్రాహం బెల్ ఫోన్ ఇవ్వలేదు. ఈ రోజున ఫోన్లో వచ్చిన ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూడండి. నేను హై స్కూల్ చదువుతున్న సమయంలో మాకు ఫోన్ వచ్చింది మా ఇంటికి. బిఎస్ఎన్ఎల్ కనెక్షన్, వైట్ కలర్ ఫోను, బీటెల్ అనే ఉంటుంది దాని మీద. ఆ ఫోన్ చూడగానే ఎంత ఆనందం అనిపించేదో. నేను మా అక్క మా తమ్ముడు ముగ్గురు ఆ ఫోన్ దగ్గరే కూర్చునేవాళ్ళం. ఎవరైనా ఫోన్ చేస్తారేమన్నా, ఎవరు చేసేవాళ్ళు కాదనుకోండి. బట్ ఫోన్ వస్తే ఫస్ట్ మేము ఎత్తాలని ఆలోచన. మార్కెట్లో రకరకాల ఫోన్లు ఆ తర్వాత రావడం, ఆ తర్వాత వెంటనే మోటరోలా వాళ్ళు ఫస్ట్ సెల్ ఫోన్ తీసుకొచ్చారు. సిమన్స్ అనే ఒక కంపెనీ ఫోన్లు తీసుకొచ్చారు. వాకీ టాకీ సైజులు ఉండవు, ఇంత సైజులో. బట్ అవి కూడా ఇక్కడెక్కడో పెట్టుకుని అందరికీ కనబడేలా చక్కగా చాలామంది తిరుగుతుండేవారు. ఆ ఫోన్లో మాట్లాడాలంటే ఇన్కమింగ్ 75 రూపాయలు, అవుట్ గోయింగ్ 150 రూపాయలు. బట్ స్టిల్ కొంతమంది వాడారు. అలా అలా మెల్లగా రేట్లు తగ్గుంటూ వచ్చాయి. ఈ లోపల రిలయన్స్ వచ్చింది ఒక రోజున, ఫోను ఉచితం ఫోను అన్నాడు. లేకపోతే ముందు మాట్లాడేసుకొని తర్వాత ఫోన్లు బిల్లు కట్టండి అని. మరి ఆ టైంలో ఈ మాత్రం సైజు సిల్వర్ ఫోన్లు వీళ్ళు ఎంతమంది తీసుకున్నారో కానీ చాలామంది తీసుకున్న మాట్లాడేసి గోదావరిలో విసిరేసేవారు వాటిని బిల్లు కట్టలేక. ఆ తర్వాత మెల్లగా ఇప్పుడు ఫోన్లన్నీ అందరి చేతులకు అందుబాటులో వచ్చినాయి, ఫ్రీగా ఇచ్చేస్తున్నారు కదా. ఏదో నెలకి కొంత కనుక రీఛార్జ్ చేస్తే ఆ ఫోన్లన్నీ ఫ్రీగా. ఈ రోజులో ఒక్కొక్కళ్ళకి ఒకటా ఫోను, ఎన్ని 2, కొంతమంది 3 సిమ్ములు. ఫ్యామిలీ కోసం ఒకటి, ఫ్రెండ్స్ కోసం ఒకటి, చర్చి కోసం ఒకటి. 3 ఫోన్లు క్యారీ చేస్తారు చాలామంది ఈ రోజుల్లో. లేదా కొంతమంది 4-5 నెంబర్లు కూడా ఉండొచ్చేమో. కనీసం 2 అన్నా మెయింటైన్ చేసేవాళ్ళు. ఎందుకంటే డ్యూయల్ సిమ్ వచ్చేసింది కదా ఇప్పుడు, ఒక ఫోన్లోనే 2 సిమ్ములు. గ్రాహం బెల్ చాలా ప్రయాసపడ్డాడు దానికోసం, ఆ ఫోన్ తీసుకురావడానికి. టెక్నాలజీ తప్పు నేను అంటలేదు, ఫోన్లు తప్పు నేను అంటలేదు, ఇంటర్నెట్ తప్పు నేను అంటలేదు. కానీ దాన్ని ఎలా వాడుకుంటున్నాం, ఎలా వాటిని వినియోగిస్తున్నాం అన్న దాని మీద నీ జీవితం ఆధారపడి ఉంది. కొంతమంది వ్యర్థమైన వాటి కోసం వినియోగించే వాళ్ళు ఉంటారు, కొంతమంది మంచి వాటి కోసం ఏం చేస్తారు చెప్పండి, వినియోగించే వాళ్ళు ఉంటారు. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా వినియోగించాలనే ఆత్మజ్ఞానం నీలో ఉండాలి. అంతేగాని కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా వినియోగించడానికి వీల్లేదు. కోతికి కొబ్బరికాయ ఇచ్చారట ఎవరో మీలాంటి వాళ్ళు ఇస్తే, అది పైన పీస్ అంతా తినేసి పక్కన పడేసిందండి. అసలు కొబ్బరికాయలో ఏం తినాలి? పెంక ఎలా తింటారమ్మా?
కొబ్బరికాయలు ఏం తినాలా? లోపల ఉన్న గుంజు కదా, ఆ కొబ్బరి కదా తినాలా. కోతి కొబ్బరికి ఇచ్చాడంటే ఎవరో మీలాంటి వాళ్ళు దా అని చెప్పి ఇస్తే అది ఏంటంట, పీచి తినేసి కొబ్బరికి ఇంటి ఇలాగ ఉంటుంది అనుకుందండి. కొంతమంది కూడా ప్రతి వస్తువులు అలాగే వాడుతుంటారు, ఎలా ఉపయోగించాలో ఉపయోగించారు, అందును బట్టి ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. ట్రై అగైన్, మరలా ప్రయత్నం చేయి. అశాంతితోనూ అసమాధానంతో జీవితం నింపుకోవడానికి లేదు. దేవుని వాగ్దానం ఉంది, క్రొత్త ద్రాక్షరసం క్రొత్త తైలము నీ గానుగుల పైన ఏమవుతుందట, పొర్లి పారుతుంది. గీహోన్ అనే మాటకు పొర్లి పారుట అని అర్థం. ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుడిచ్చే ఆనందం, నూతన సంతోషం, నూతన తైలము అనగా పరిశుద్ధాత్మ దేవునికి నింపుదల, ఆయన అభిషేకము, ఆయన కొరకు జీవించడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన సాధనం. పొర్లి పారే అనుభవంలోని దేవుడు మనం తీసుకొస్తున్నాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. చూడండి. The book of Isaiah chapter 66 and verse 12. దానిలో ఈ మాట రాయబడింది, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నదివలే సమాధానము ఆమె యొద్దకు పారజేయుదును, మీరు జనముల ఐశ్వర్యము అనుభవించునట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె, చేసుకోండి, ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చంకను ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఏం చేయబడతారు, మీరు ఆడించబడతారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చంకను ఎత్తుకొనబడతారంటే ఇప్పుడు నన్ను ఎవరు ఎత్తుకుంటారని చూస్తున్నారేమో. ఇప్పుడు మేము ఎవరు ఎత్తుకోలేరులేండి, అది కాదు అక్కడ అర్థం. కొన్ని బైబిల్లో మనం లిటరల్గా అర్థాలు తీసుకోవడానికి లేదు. ఎత్తుకునబడుట అంటే గణపరచబడుట, హెచ్చింపబడుట. కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్న యెరూషలేమును దేవుడు ఆదరణ మాటలతో నింపుతున్నాడు. ఆమె అనే మాట ఇక్కడ యెరూషలేము ప్రజలకు సాదృశ్యంగా ఉపయోగించబడుతున్న పదం అది. ఆలకించుడి, నది వలె సమాధానము ఆమె వద్దకు పారజేయుదును, మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహముల వల్లే మీ జీవితంలో అద్భుతం చేస్తాను. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే వాళ్ళది మన దగ్గరికి వచ్చి పడిపోవాలన్న ఉద్దేశం కాదు అది. బట్ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ టు సాటిస్ఫై హిస్ డిజైర్స్ అండ్ టు మీట్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు హిస్ ప్లాన్. దేవునికి నీ అవసరాన్ని ఎలా తీర్చాలో ఆయనకి తెలుసు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉంటే వారు దోచుకొనబడ్డారా లేదా? వారి శ్రమ దోచుకొనబడిందా లేదా? వారి సమయం దోచుకొనబడిందా లేదా? ఫరో వారికి కేవలం భోజనం మాత్రం పెట్టి వారందరినీ హింసపెట్టి బాధపెట్టి భయంకరంగా పని చేయించుకుని పైతం అండ్ రామశేస్ అనే 2 పట్టణాలు కట్టించుకుని వాటికి తగిన మూల్యం చెల్లించక ఇశ్రాయేల్ ప్రజలను బాధపెట్టి అన్యాయానికి గురి చేసిన వారికి రావాల్సిందేది కూడా ఇవ్వకుండా అడ్డుకుంటే, నమ్మండి ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని 100 సంవత్సరాల పాటు వారు కోల్పోయిందంతా దేవుడు ఒక్క రాత్రిలోనే ఇశ్రాయేల్ పిల్లలకి ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనుమాయింపరచండి. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ మై గాడ్. ఒక్క రాత్రిలోనే ఐగుప్తు ప్రజలందరూ కూడా ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చి, మీరు కనాను దేశం వెళ్తారట కదా, మీ పితరుల దేవుడు వాగ్దానం చేసిన దగ్గరికి వెళ్తున్నారట కదా, తీసుకోండి మా విండే, తీసుకోండి మా బంగారం అని వాళ్ళందరూ ఇచ్చి పంపించారని బైబిల్లో రాయబడింది. దేవుడు వారికి రావాల్సిందంతా తిరిగి ఇచ్చాడు. ఈరోజు ఒకలాంటి కృంగుదన్నీలో ఉందా? వెస్లీ గారు చాలా కష్టపడ్డానండి ఆ యొక్క ఆఫీసులో, చాలామంది చాలా కష్టపడ్డాను మా యజమాని దగ్గర, ఏమి ఇవ్వలేదండి, నాకు ఏమీ చూసుకోలేదండి అని. ఏం కంగారు పడకు, దేవుడు ఒక రోజు నీకు ద్వారాలు తెరిచే రోజు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు ఎవరు ఆపినా నీ ఆశీర్వాదాలు ఆగేవి కావో. కీప్ మూవింగ్, అంతే, ముందుకు సాగిపో. ప్రభు నేను హెచ్చిస్తాడు. జనముల ఐశ్వర్యము ఒడ్డు మీద పారు ప్రవాహ జలముల వల్ల నీ దగ్గరికి వస్తుంది. ఒడ్డు మీద పారే ప్రవాహ జలాన్ని ఎవరైనా ఆపగలరండి? వరదను ఎవరైనా ఆపగలరా? రాయమండ్రిలో అప్పుడప్పుడు వరదలు వస్తూ ఉంటాయి. గోదావరి నదిలో వరద ఎవరైనా ఆపగలరా? ఆపలే. స్వేచ్ఛగా ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోతుంటుంది. దేవుడు కూడా నీ ఐశ్వర్యాన్ని అలాగే ఒక వరద వల్ల నీ దగ్గర తీసుకొస్తాడు. నమ్మిన వారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ మై గాడ్. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు అని బైబిల్ సెలవిచ్చింది. తీసుకొస్తాడు ఆయన. నీకు దర్శనం ఉంటే దేవుడు ప్రొవిజన్ ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నవాడు. నేను నేర్చుకున్న నా జీవితంలో అదే. దేవుని కొరకు ఏదైనా కార్యం తలపెట్టాలన్నప్పుడు ఖర్చు గురించి ఆలోచన చేయను. అది ఎలా వస్తుంది, ఎవరిస్తారు, ఏంటి సంగతి అని ఆలోచన చేయను. దర్శనం ఉందా, నడిపించేది ఎవరు చెప్పండి? దేవుడే. ఆనం రోటరీ హాల్లో మీటింగ్ పెట్టడానికి 1000 రూపాయలు ఖర్చు అయ్యేది. నెలకు ఒకసారి పెట్టేవాడిని మీటింగ్. 2004-05 సంగతి చెప్తున్నా నేను.
రూపాయలు ఖర్చు. ఆ రూపాయలు కూడా ఉండేవి కదా నా దగ్గర. యవన బిడ్డలు అందరూ వచ్చి మీటింగ్లో పాల్గొన్న తర్వాత ఆఫరింగ్ వేస్తే 350 రూపాయలు నుండి 400 రూపాయలు వచ్చేవి. మరి ఎక్కడ తీసుకురావాలి మిగతా 600? ఎలా కట్టాలి బిల్లు అనుకునే పరిస్థితి. ఆ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోయారు, కానీ ఆ సోమవారం నేను వెళ్ళి ఆ డబ్బులు కట్టాల్సిన ఆ పరిస్థితిలో ఆలోచన చేస్తున్నాడు, ప్రార్థనే చేసేవాడిని అనుకోండి. మా తల్లిదండ్రులు అడిగితే ఇస్తారు, కానీ నేను అడిగేవాడిని కాదు. ఎందుకంటే నా విశ్వాసాన్ని నేను ప్రాక్టీస్ చేయాలి దేవుని సేవలో. ఎవరో నాకు ఇస్తున్నారు, లేదంటే మా తల్లిదండ్రులు సపోర్ట్ ఉందని చెప్పి సేవలోకి వచ్చానని అలా కాదు. ప్రభు నీ మీద నేను ఆధారపడదు, నువ్వే ద్వారాలు తెరవమని. 1000 రూపాయలు పెట్టి ఆనం రోటరీ హాల్లో ఒక మీటింగ్ పెట్టడానికి ఎన్నోసార్లు ఆలోచించేసి నేను ఈ రోజున క్రూసైడ్లు కావచ్చు, అనేక దేశాల్లో సభల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నా ఉంటుంది. కేవలం దేవుని కృప మాత్రం, కేవలం దేవుని కృప మాత్రం. దర్శనం అంతే. ఇది చేయాలనే ఆలోచన దేవుడు ఇచ్చినప్పుడు ముందుకు వెళ్ళిపోవడమే. అనేక సందర్భాల్లో బ్లెస్సీ గారు అడుగుతుంటారు, ఏమండి ఎక్కడ నుండి అవుతుందండి ఇంత విశ్వాసం మీకు? ఎస్, నా విషయంలో నువ్వు ఏదైనా గర్వపడాలనుకుంటే ఈ ఒక విషయంలో గర్వపడు. ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. ఐ వుడ్ లైక్ టు ఎక్సర్సైజ్ ఫెయిత్. విశ్వాసం ద్వారా ముందుకు సాగడం. పొర్లి పారుట గీహోన్ అనగా పొర్లి ప్రవహించే అనుభవం. నా గిన్నె నిండి ఏమవుతుంది? మన జీవితంలో ఏ ఒక్కరు కూడా అడుగంటుపోయిన గిన్నెలు కలిగి ఉండాలని దేవుడు ఆశించట్లా. ఎండిపోయిన వారంగా మనం ఉండాలని దేవుడు ఆశించట్లా. దావీదు గిన్నె ఒకరోజు ఎండిపోయిందేమో, అందును బట్టే ప్రభువా నా సారము వేసవ కాలమున ఏమైపోయింది? ఎండినట్టాయను. నీ చెయ్యి నా మీద బరువుగా అయిపోయింది ప్రభువా. దేవుని సన్నిధిలో అడిగాడు, దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, ప్రభువా నా సారం ఎండిపోయింది. కారణం ఏంటంటే దావీదు యొక్క బలహీనత, అతని యొక్క పాపం అతను ఎండజేసింది. కానీ ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చాడో, దేవుని కృపా సమాధానాన్ని ఎప్పుడైతే ఆశ్రయించాడో, దేవుడు నింపడం ప్రారంభించాడు, పొర్లి ప్రవహించేలా ప్రారంభించాడు. ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని నేను అడుగుతున్నాను దేవుని సేవకునిగా, ప్రే లైక్ దిస్. ప్రభువా మా కుటుంబం పొర్లి ఏమవ్వాలా? ప్రవహించాలా, పొర్లి పారాలా. ఏంటి? దెబ్బలాటలో. కొన్ని కుటుంబాల్లో ఏం ప్రవహిస్తారని చెప్పండి? దెబ్బలాటలో. భర్త తాగేసి ఇంటికి వస్తాడు, ఇంటికి రాగానే భార్యని ఏదోటి అంటాడు, ఆమెకి చరిత్ర అంతా పునరావృతం అయిపోద్ది. ఎప్పటి నుంచి? 1972 నుంచి మొత్తం చరిత్ర అంతా తీస్తుంది ఆమె. ఈయన తెలిసిన చరిత్ర ఏం చేస్తాడు? మొత్తం దెబ్బలాటలు, గొడవలు, గందరగోళాలు. ఆఖరిగా ఆ కుటుంబం అంతా ఏమైందంటే దెబ్బలాటలతో ముగుస్తుంది రాత్రి. త్రాగుబోతుల సునాదాలు పొర్లి పారుతున్నాయి కొన్ని కుటుంబాల్లో. అక్రమ బంధాల జీవితాలు, లోక సంబంధ అనుభవాలు, సినిమా పాటలు, సినిమాలు భయంకరంగా కొన్ని ఇళ్లల్లో. మిర్తుపోడ్ అనే ప్రాంతంలో నాన్నగారు పరిచర్య చేసేవారు. ఒక నర్సు గారు ఉండారు. ఆమె నాన్నగారిని పిలిచి పరిచర్య ప్రారంభించారు. తర్వాత కొంతకాలం తర్వాత నాన్నగారిని ప్రక్కన పెట్టారు వాళ్ళు. అయితే ఆ సమయంలో మిర్తుపోడ్లో చాలా అద్భుతమైన సభలు జరుగుతున్నప్పుడు ఒక రోజున నాన్నగారు వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే, ఆ మీటింగ్స్కి ముందే ఒక ఇంట్లో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ అంట, వాళ్ళు ప్రభువుని తెలిసిన వాళ్ళే, మీటింగ్కి రాలా. కారణం ఏమై ఉంటారు? కారణం ఏమై ఉండొచ్చు అంటే, టీవీలో ఏదో ప్రోగ్రాం వస్తుంది, స్పెషల్ ప్రోగ్రాం. భార్య, భర్త, పిల్లోడు ముగ్గురు కూడా కూర్చొని చూస్తున్నారు దాన్ని. అరే సేవకులు వచ్చారు రాజమండ్రి నుండి, వాక్యం చెప్తున్నారు, ఇంటి ముందే మీటింగ్ జరుగుతుంది, వాక్యం విందాం. వాక్యం కరువు అయిపోతున్న రోజుల్లో మనం ఉన్నాం. సత్యమైన వాక్యాన్ని దైవజనులు ప్రకటిస్తున్నారు, విందామని ఆలోచన లేదో టీవీ సౌండ్ ఎక్కువ పెట్టి ఆ కార్యక్రమం చూడడం ప్రారంభిస్తే, వాళ్ళు వాక్యం వినడం సంగతి అలా పెట్టండి, ఆ సౌండ్ మీటింగ్లో దాకా వస్తుంది. అది ఎవరు అభ్యంతరం? కొన్ని సందర్భాల్లో దేవుని కార్యాలకి ఎవరో అనుకుంటాం, ఎవరో కాదు. కొన్నిసార్లు దేవుని బిడ్డలను పిలిపించుకున్నారు, కొన్నిసార్లు అభ్యంతరాలు. డినామినేషన్ భేదాలు. వారు మా సంఘం కాదు, మా డినామినేషన్ కాదు, మాది తల్లి సంఘం, వాళ్ళది పిల్ల సంఘం. ఏం పిల్ల సంఘం, తల్లి సంఘం ఇది? నువ్వు తల్లి సంఘంలో ఉన్నంత మాత్రాన్ని మారు మనసు పొందకపోతే పరలోకానికి వెళ్తావు నువ్వు. ఈ రోజులు ఇది ఎక్కువైపోయింది. మా తల్లి సంఘం అండి, ఇవన్నీ పిల్ల సంఘాలని ఇప్పుడు వచ్చినాయి, ఇవన్నీ పిల్ల సంఘాలంట. ఎప్పుడెప్పుడు నుంచి ఉన్నాయని తల్లి సంఘాలని. అసలు దేవుని వాక్యం ఏం చెప్తుంది? సంఘం అనగా క్రీస్తు రక్తము ద్వారా కనగబడిన సమూహం అని బైబిల్ చెప్తుంటే, కొంతమంది మాది ఎప్పటి నుంచో పురాతన కాలం వచ్చిన సంఘం తల్లి సంఘం, ఇప్పుడు వచ్చిన పిల్ల సంఘాల్లో రేపు నుండి వచ్చేవన్నీ కూడా మనవడ సంఘాలు అంటారేమో మళ్ళీ. ఏంటా సంఘం గురించి ఏమైనా తెలిసిందా నీకు? లేఖనాలు సెలవిస్తున్నాయి, వాళ్ళు ఎందుకు రాలేదు మనకు తెలియదు. వాక్యం దైవజనులు చెబుతుంటే ఆ పిల్లగాడు సోఫాలో టకామన కింద పడ్డాడు, పడికి లేవట్లా. ఏమైందో తెలియదు. ఆ టీవీ, కలర్ టీవీ దగ్గరలో చూశాడేమో, మరి ఏమైందో తెలియదు, ఆ భయంకరంగా కింద పడిపోయాడు. తల్లి తండ్రి గుండెలు బాదుకొని ఎప్పుడు వచ్చారు మీటింగ్కి, అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి అని. ఇదొక డిస్టర్బెన్స్. మళ్ళీ ఇప్పుడు ప్రసంగం జరుగుతుంటే
దైవజనులు ప్రసంగం ఆపి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ బిడ్డను తాకాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. ముందొచ్చి కూర్చున్నారు వాళ్ళిద్దరు కూడా దేవుని సంఘంలో. ఏం పొర్లిపారుతున్నాయి నీ ఇంట్లో? అసభ్యకరమైన మాటలు, అసభ్యకరమైన చిత్రాలు, అసభ్యకరమైన గుంపులు, అసభ్యకరమైన ఆ చాటింగ్లు బహుశా నీ కుటుంబంలో పొర్లిపారుతున్నాయా? బైబిల్ సెలవిస్తూ ఉంది, క్రొత్త తైలము క్రొత్త ద్రాక్షరసం గానుగుల పైన పొంగి పారుతుంది. గీహోను అనగా పొర్లిపారే అనుభవం. యేసయ్య ఏ హృదయంలో అయితే ఉంటాడో అక్కడ పొర్లిపారే అనుభవం ఉంటుంది. చెప్పలు కూడా దేవుని అనుమాయపరిచిన హల్లెలూయా.